తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం మేడం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్తే అండి. లలితా సహస్రనామం చదవడం వల్ల అమ్మవారు మనకిచ్చే గొప్ప వరం ఏంటంటారు అసలు? అంటే మనం లలిత సహస్రనామం అనేది ఒక మహాసముద్రం అనే విషయం అందరికీ తెలిసిండేది. అది ఎలా చదవాలి ఏంటి అని మనం మునుపు వీడియోస్లో కూడా మనం చెప్పుకొచ్చాం. అసలు లలిత సహస్రనామం అంటేనే అమ్మవారి యొక్క తత్వము గురించి చెప్పేది ఈ లలిత సహస్రనామం. అమ్మవారి యొక్క తత్వము, అమ్మవారి యొక్క గుణగణాలు, అమ్మవారు యుద్ధం చేసిన తీరు, అమ్మవారు మనకి ఎలా కనికరిస్తుంది, అమ్మవారిని పట్టుకోవడం ద్వారా మనకి ఏమేమి లభిస్తాయి అనేది ఈ లలిత సహస్రనామంలో నిగూఢంగా దాగి ఉంది. ఇవి రహస్య సహస్రనామాలు అనే విషయం అందరికీ తెలిసిండేది. ఈ యొక్క లలిత సహస్రనామాలు పట్టుకొని సాక్షాత్తు ఎవరు ఆయన తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అమ్మవారి యొక్క దర్శనమే కలిగింది ఆయనకి. సూపర్. అలాంటిది ఈ వరం పొందలేము అనేదేం లేదు. అన్ని వరాలని ఇచ్చేది అమ్మవారు. చెప్పాలంటే మనకు సౌందర్యలహరిలో ఒక శ్లోకం కూడా ఉంది. అంటే అమ్మవారు ఎప్పుడు కూడా ఒక చేతిలో చెరుకు విల్లు, ఒక చేతిలో పుష్పబాణాలు పట్టుకొని ఉంటుంది, శంకు చక్రాలు పట్టుకొని ఉంటుంది. అమ్మవారు ఏమి అభయహస్తంతో ఉండదు. ఎందుకు ఉండదు అమ్మవారు అభయహస్తంతో అంటే మిగిలిన దేవతామూర్తులు, దేవీ దేవతలంతా కూడా అభయ వరద హస్తాలతో ఉంటేనే వాళ్ళు వరాలు ఇవ్వగలుగుతారు. కానీ లలితా పరాభట్టారిక అమ్మవారు అలా కాదు. ఒక్కసారి మనం ఆవిడ పాదాలను పట్టుకుంటే అన్ని వరాలు కూడా ప్రసాదిస్తుంది. ఆవిడ ఏం ప్రత్యేకించి మనకి అభయ వరద హస్తాలతో దర్శనం ఇవ్వని అవసరం లేదు. ఆవిడ పాదాల దగ్గర అన్ని వరాలు పడి ఉంటాయన్నమాట. అట్లాంటిది ఆవిడ యొక్క శక్తి. మనం ఎప్పుడైతే అమ్మ పాదాలు పట్టుకుంటామో అక్కడ మనకి అన్ని వరాలు లభిస్తాయి అనేది సౌందర్యలహరిలో చెప్పబడింది. అంతకు మించింది లలిత సహస్రనామం అనే విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా లలిత సహస్రనామం పారాయణం అనేది చేస్తున్నారు. ఈ వరం రాదు అని చెప్పడానికి లేదు. మనం అన్నట్టుగా తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అసలు ఆయన జీవిత చరిత్ర చదివితే అర్థమవుతుంది లలిత సహస్రనామాల యొక్క గొప్పతనము, అమ్మవారి యొక్క గొప్పతనం. మనం ఏదైనా ఒక స్తోత్రం యొక్క గొప్పతనం తెలుసుకోవాలి అంటే దానికి ముందు రెఫరెన్స్ ఆ స్తోత్రాన్ని ఎవరు చేశారు, ఎవరు చెప్పారు, ఎవరు చేసి ఎన్ని లాభాలు పొందారు అనే విషయం మనం తెలుసుకుంటే ఆ స్తోత్రం మనకి ఏమిస్తుంది అనేది మనకి అవగతమైపోతుంది. ఒకటి అందరికీ ఇస్తుందా అనంటే పూర్వజన్మ సుకృతం అనేది ఉంటేనే మనం అమ్మ అని కూడా తలవగలం ఆవిడని, లేకపోతే అసలు లేదు. మనం ఈరోజు అమ్మ గురించి మాట్లాడుతున్నాము అని అంటే పూర్వజన్మ సుకృతం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాము, వింటున్నాము, ఆమె గురించి తెలుసుకుంటున్నాము. అది లేని నాడు ఎప్పటికీ జరగదు అని మనకి ఆదిశంకరాచార్య జగద్గురులే ఈ మాట చెప్పారు. ఈ లలిత సహస్రనామాన్ని కంటిన్యూగా చేయాలి. అంటే ఇంకా 40 రోజుల దీక్ష అలా కాదు. ఇంకా అమ్మవారిని మనం ఎట్లా అంటే సరెండర్ అయిపోవాలి. ఇప్పుడు మీరన్నట్టుగా మీరు వరం వరకు అడిగారు కాబట్టి వరం కావాలి అంటే ఏం వరం? మనం అమ్మవారిని చేరుకోవడమే గొప్ప వరం. అంతే. మనకు అంతకు మించిన వరం అయితే ఏం లేదు. ఇప్పుడు ఈ గృహస్థాశ్రమంలో ఉండే వాళ్ళకి కొన్ని నీడ్స్ ఉంటాయి. మీ కోరికల మేరకు చేస్తే మీ కోరికల వరకే అది లలిత సహస్రనామం. లేదు నేను అమ్మవారిని చేరుకోవాలి, నాకు అమ్మవారి యొక్క దర్శనం కలగాలి అని అంటే నీ సాధన ఎలా ఉండాలి అనేది మనం తెలుసుకోవాలి. మనం ఏదో ఒక రోజు చదివి వారానికి ఒకసారి చదువుతాం, పౌర్ణమి రోజు మాత్రమే చదువుతాం, లేదా ఒక రోజు కూర్చొని 27 సార్లు చదువుతాం, ఒక రోజే కూర్చొని 21 సార్లు చదువుతాం. అలాంటి కుదరదు. ఏదైనా కూడా మనం ఒకటి పొందాలి అని అంటే దానికి ముందు మనం ఏం చేయాలి? సాధన చేయాలి. సాధన అనేది అది ఒక్కరోజు ఒక పూటకి సంబంధించింది కాదు, కంటిన్యూ. ఉపాసన అంటే ఏంటి? మనం ఉపము అంటే దగ్గర, ఆసన అంటే మనం దగ్గరకు కూర్చున్నాం. ఎవరి దగ్గర కూర్చున్నాం? ఎవరి ఉపాసకులు మనము? అమ్మవారి యొక్క ఉపాసకులు. అమ్మవారి దగ్గర మనము ఉన్నప్పుడు మన బిహేవియర్ ఎలా ఉండాలి? ఫస్ట్ మనం ఎలా ఉంటే అమ్మవారి దగ్గర ఉండగలము? ఇప్పుడు ఏమైపోయిందంటే మీరు అన్నట్టుగా ఇది చేస్తే ఇది వస్తుంది, అది చేస్తే అది వస్తుంది, అన్ని పట్టుకో. అలా కాదు. సరెండర్ టు ఓన్లీ వన్ గాడ్. అంటే ఒక్కరికే మనం సరెండర్ అవ్వాలి. అదే మీరు ఇప్పుడు లలిత సహస్రనామాల గురించి అడిగారు కాబట్టి మీరు అమ్మవారి పాదాలకు సరెండర్ అయిపోతే అమ్మవారు మీకు ఇవ్వలేనిదంటూ ఏదీ లేదు. కానీ ఇక్కడ ఏమైపోతుంది అంటే మనం ఈ శ్లోకంలో, ఈ స్తోత్రంలో ఈ శ్లోకం దీనికి చేసుకోండి అని అంటే 40 రోజులు చేసుకుంటారు, తర్వాత లేదు, వదిలేస్తారు. అది కూడా నమ్మకంతో చేయరు. ఓకే జరుగుతుందంట చూద్దాం ట్రై, అలా కాదు. ఇప్పుడు ఒక్కొక్క శ్లోకంని ప్రయోగించి చేసే బదులు నమ్మకంతో అమ్మ నేను నిన్నే నమ్ముకున్నాను,
నువ్వే నాకు శరణాగతి, నేను నీ పాదాల దగ్గర నా జీవితాన్ని పెట్టినాను, నువ్వు ఏం చేస్తావో అది చెయ్యి, నేను నిన్ను నమ్ముకొని నేను ఈ లలిత సహస్రనామాన్ని పట్టుకుంటున్నాను, నాకు ఏ గురువు లేరు, నువ్వే నాకు గురుమండల స్వరూపిణి, నువ్వే నాకు మొదటి గురువు, ఆది గురువు, అంత్య గురువు నువ్వే అని చెప్పి మనము శరణాగతితో ఆవిడని పట్టుకుంటే ఈ జరగలేనిదంటూ ఏది లేదు. ఏ వరమైనా ప్రసాదిస్తుంది అమ్మవారు. Yes. ఒక్కసారి మనం ఒక్క స్తోత్రాన్ని నమ్మకంతో పట్టుకొని కొన్ని రోజులు చేస్తూ పోయినామంటే మన జీవితంలోకి గురువులు వస్తారు, మనకు ఒక మార్గదర్శకం కూడా జరుగుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాము, కట్ 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 చేస్తున్నాం. ఈ కటింగ్స్ అనేటివి ఉండకూడదు, Yes. కంటిన్యూ అనేది ఉండాలి. ఇప్పుడు మనం ఈ మాట చెప్పినందుకు ఏమవుతుంది అని అంటే, మేము బిజీ షెడ్యూల్లో ఉన్నాము, జాబ్స్ చేస్తున్నాము, కంటిన్యూ అనేది ఎలా ఉంటుంది అని అడిగే ఆస్కారం కూడా ఉంది. ఒకవేళ మీరు మార్నింగ్ 10కి జాబ్కి వెళ్ళాలి అని అంటే మార్నింగ్ 8కి లేకోకున్నట్టు మార్నింగ్ 4కో 5కో లేసి చేసుకోవాలి. Yes. మనం ఒకటి పొందాలి అనుకున్నప్పుడు అమ్మవారి యొక్క సాక్షాత్కారం నీకు కావాలి, అమ్మవారి యొక్క దర్శనం నీకు కావాలి, నువ్వు అమ్మవారితో సంభాషించడం కూడా నీకు కావాలి, అంటే మాట్లాడడం కూడా నీకు కావాలి. అమ్మవారు నీకు వరాలను ప్రసాదించాలి, నీకున్న కోరికలు తీర్చాలి, దాని తర్వాత మోక్షాన్ని కూడా ప్రసాదించాలి. ఇవన్నీ ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఇవన్నీ కోరుకున్నప్పుడు మనం 1 గంట ముందు లేవాలి. Yes. మనం కూడా కొన్ని సాక్రిఫైస్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు నిద్ర తగ్గించుకోవాలి, నువ్వు డైలీ సాధన చేయాలి అని అంటే నువ్వు నీకున్న బిజీ షెడ్యూల్ అంటే అనవసరమైన ఫోన్ కాల్స్ ఇవన్నీ కూడా తగ్గించుకోవాలి. అన్నీ ప్రతిదీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తే ఒక చోట నువ్వు డిసిప్లైన్గా ఉండిపోతావు. Yes. అది ఇక్కడ లలిత సహస్రనామమే అయిండొచ్చు. అది Yes. మీరన్నట్టుగా ఏ వరమైనా కూడా అమ్మవారు ప్రసాదిస్తుంది. ఎలా అంటే ఇహలోక సుఖము, పరలోక మోక్షము ప్రసాదించే దేవత ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం అమ్మవారు మాత్రమే. Yes. అంటే ప్రతి ఒక్క దేవి దేవతలను మనం మొక్కితే వాళ్ళు అవి మాత్రమే ప్రసాదిస్తారు. కానీ అమ్మవారు అలా కాదు, శీఘ్రంగా ఏదైనా కూడా మనకి సిద్ధింపజేస్తుంది, మన కోరికలు ఏవైనా కూడా శీఘ్రంగా నెరవేరుస్తుంది. తర్వాత ఆమె దర్శనం కూడా మనం గట్టిగా ఆమెను నమ్మి చేస్తే ఆమె దర్శనం కూడా మనకు కలుగుతుంది. అంతేకాకోకున్నట్టు మీరన్నట్టుగా అన్ని వరాలు కూడా అమ్మవారు ప్రసాదిస్తుంది. సో ముఖ్యంగా లలితాదేవి అమ్మవారిను ఎలాంటి వరాలు ఇస్తుంది, ఆమెను ఉపాసన చేస్తే అంటే చాలా చక్కగా చెప్పున్నారు మేడం. ధన్యవాదాలు. నమస్తే అండి.